మూడు దశల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రికి జీహెచ్ఎంసీ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ రెడీ చేసింది. ప్రజలు వాహనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా సదుపాయవంతమైన ప్రయాణానికి మొత్తం 18 అప్రోచ్ రోడ్లు అవసరమవుతాయని గుర్తించి ఆ మేరకు ప్లాన్ రూపొందించారు. ఈ రోడ్ల పొడవు 11.68 కిలోమీటర్లు కాగా నిర్మాణానికి అవసరమైన స్థలానికి 989 అంతస్తులు సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. కొత్తగా నిర్మాణం చేపడుతున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కి సాఫీగా ప్రయాణం చేసేందుకు జీహెచ్ఎంసీ రోడ్ డెవలప్మెంట్ ఇప్పటికీ దానికి సంబంధించిన ప్లాన్ రెడీ చేసింది. ప్రజలు వాహనాలకు ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా సదుపాయవంతమైన ప్రయాణానికి మొత్తం 18 అప్రోచ్ రోడ్లు అవసరం అవుతాయనేసి వాటి కోసం అనేసి ప్లాన్ రూపొందించడం జరిగింది. ఈ హాస్పిటల్ భవన నిర్మాణం పూర్తయ్యేలోగా విశాలమైన అప్రోచ్ రోడ్ల పనులు కూడా పూర్తి చేయాలనే లక్ష్యంగా ఈ అధికారులు అయితే ఇప్పటికీ దానికి సంబంధించిన ప్లాన్ అయితే రెడీ చేశారు. అయితే ఈ రోడ్ల పొడవు అయితే అంటే మొత్తం 3 దశల్లో కూడా దీనికి సంబంధించిన పనులు అయితే పూర్తి చేయాల్సి ఉంది. మొదటి దశలో వచ్చేసి 8 రోడ్లు రానున్నాయి. దానికి సంబంధించిన ఆస్తులు సేకరించాల్సి ఉంటుంది. అలాగే రెండవ దశలో కూడా 3 రోడ్లు, మూడవ దశలో వచ్చేసి 7 రోడ్లు అయితే రానున్నాయి. మొత్తం చూసుకుంటే 18 అప్రోచ్ రోడ్లు అవసరం అవుతాయని దానికి తగ్గట్టుగానే ప్లాన్ అయితే రూపొందించడం జరిగింది. మొత్తంగా దీనికి అంటే ఈ నిర్మాణానికి సంబంధించి అవసరమైన స్థలానికి మొత్తం 989 ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఈ భూసేకరణ అంటే దీనికి సంబంధించి ఈ భూసేకరణకి సంబంధించి 1000 కోట్లకు పైగే ఖర్చు అవుతుందంటే అధికారులు అంచనా వేయడం జరిగింది. మొదటి దశలో అయితే 2.48 కిలోమీటర్ల వరకు, అలాగే అంటే ఈ మొదటి దశలో 8 రోడ్లు నిర్మించనున్నారు. ఈ పనుల కోసం అయితే దాదాపుగా 100కు పైగానే ఆస్తులు సేకరించాల్సి ఉండగా దానికి సంబంధించి కూడా దాదాపు ఈ 3 దశల పనులు పూర్తవ్వాలంటే 1000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుండటంతో వీలైనంత త్వరగా అయితే భూసేకరణ పని పూర్తి చేయాలని అనుకుంటున్నప్పటికీ ఎంత సమయం పడుతుందో కూడా తెలియలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ప్రజల కోసం అయితే 3 దశల్లో ప్లాన్ అయితే రెడీ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ప్రయాణం కూడా సాఫీగా అంటే ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ అయ్యేలోపు ఇటు రోడ్లు కూడా త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అయితే ప్లాన్ రెడీ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పనులు వేగవంతం అవుతాయో లేదో చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.